ప్రభునామాన్ని మేము పరుద్దాం. సరే గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నువ్వు స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. అందరు చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, ఆధారము. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. సంతోషంగా చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే,
ప్రకటించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్తా హల్లెలూయా. హోసన్నా ఆనంద కీర్తన పాటల పుస్తకం నుంచి నా జీవితాన కురిసిని నీ కృపామృతం అనే పాట పాడుకుని మన ప్రభు అయిన యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరుచుకుందాం. హల్లెలూయా.
కృపతోనే అనుక్షణం వృద్ధి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం వృద్ధి పొందెదను. స్వరమెత్తి పాట పాడుతూ మనసారా చప్పట్లు కొట్టి మన ప్రభువైన యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచి పిలచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం వృద్ధి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం వృద్ధి పొందెదను. యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది, కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. ఈ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నాతోనే అనుక్షణం
తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ఈ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆమేన్. హల్లెలూయా. జీవులమై దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి వారమై ఉండాలి. మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఆర్భాటంగా స్తుతియు ఘనత మహిమ కలుగునుగాక అంటూ దేవుని సన్నిధిలో చేరి ఆర్భాటంగా ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా, నీ దయతో మమ్మల్ని నింపండి, నీ వాత్సల్యత మా జీవితంలో మీరు కలుగు చేయండి. దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి వ్యక్తులుగా అందరూ కూడా స్వరమెత్తి స్తుతి 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 అంటూ దేవునికి స్తోత్రగానాలు చెల్లిద్దాం. స్తుతులకు పాత్రుడైన ప్రభువుని ఆహ్వానిద్దాం. సజీవ యాగముగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటూ నీ కృపలతో మమ్మల్ని నింపండి ప్రభా, నీ కృపలతో మమ్మల్ని నింపండి ప్రభా, నీ కృపలతో మమ్మల్ని నింపండి ప్రభా. మా జీవిత దినములన్నిట నీ నామాన్ని మహిమపరచగలిగేటట్లు, నీ నామాన్ని కొనియాడగలిగేటట్లుగా కృపచేత 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 ఒక్కొక్కరిని నింపండి. హల్లెలూయా 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 గాడ్ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభు ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం. దేవుని సన్నిధిలో స్వరమెత్తి ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ
బాధలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు ఏకస్వరముతో పాడుదాం. గ్లోరీ హల్లెలూయా. ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఆమేన్. ఘనమైనవి పురుషులలో కూడా స్వరమెత్తి పాడుదాం. యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదన్ అన్ని వేళలా. పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదన్ అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమేసయా. అనుదినము నీ అనుగ్రహమే, ఆమేన్. ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి స్తోత్రం నా ఎడల స్థిరమైనవి. ఆయన ఎత్తైన కోటగా, బలమైనటువంటి దుర్గముగా, రక్షణ శృంగముగా నిలిచిన వాడు. హల్లెలూయా. ప్రతి క్షణాన్ని మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చిన వాడు. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఓ గాడ్, ఆశ్రయమైన బంధవు నీవే, కృపకాధారము నీవే. ఆ ప్రతిక్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఆమేన్. ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి. నా యేసయ్యా ఘనమైనవి. గట్టిగా స్థిరమైనవి. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెద అన్ని వేళలా. కృపలను స్తోత్రం. నీ కృపతో మమ్మల్ని నింపండి అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వర యేసయ్యా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి
స్థిరమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో యేసయ్యా. నముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప బాల శలకల బాల అవే బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఈ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే, నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నా ఎడల, స్థిరమైనవి కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెద అన్ని వేళలా. అనుదినము అనుగ్రహమే, అనుదినము అనుగ్రహమే. ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము కబాల శలందరబ కబాల, అనుదినము నీ అనుగ్రహమే. ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే, ఆయుష్కాలము నీ వరమే. సయా ఆయుష్కాలము నీ వరమే. అనుదినము అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఆయుష్కాల కబాల్ కలందల కబాల్ కలల హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అగ్ని అభిషేకం. అదిగో దేవుని కృప నీ మీదకి కుమ్మరించబడుతున్న క్షణం, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆవరిస్తున్న క్షణం, దైవ కృపతో నింపుతున్న క్షణం. ఇది మొదలుకొని నూతన కృప, నూతన ఫలం, నూతన అభిషేకం, నూతనమైనటువంటి వాత్సల్యత. అందరూ రెండు చేతులు ఆకాశం వైపెత్తి హల్లెలూయా స్వరమెత్తి నాతో కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగున జరిగించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. హల్లెలూయా. Oh God, hallelujah. Thank you Jesus. Thank you Father. Hallelujah, 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 hallelujah.
నిత్యాశ్రయదుర్గమైన తండ్రి, మీ ఉచితమైన కృప వాతావరణాన్ని అనుకూలపరిచి నీ ప్రజలను నీ సన్నిధికి తీసుకొని వచ్చారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడుగా ఈ రాత్రి ఈ పుత్తూరు పరిసర ప్రాంతాలను ప్రేమించి మీ ఆలోచన ప్రకారంగా ఇక్కడ ఏర్పాటు చేయబడిన కూడికను బట్టి స్తుతిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామానికి మాత్రమే ఘనత ప్రభావం కలిగేటట్లు సహాయం చేయండి. మీ పక్షంగా నిలవబడుచుండగా సెలువు చాటును మరుగు చేసి మాకును కావలసిన నీ మాటలిచ్చి ప్రతి మాటకు నీరు కట్టి ఫలభరితంగా మార్చి దీవెన చేత నింపమని, మంచి నేలలో పడిన విత్తనాల వలె ప్రతి హృదయం ఫలించున్నట్లు క్రియ జరిగించమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఈ ప్రత్యేక ప్రార్థన కూటానికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, ప్రభునకు స్తోత్రాలు. హల్లెలూయా. చాలా సంతోషం. ఎప్పుడు ఇక్కడ కూటం పెట్టినా వర్షం ఆనవాయితీగా వచ్చి వెళ్తూ ఉంటుంది. నేను ఉన్నాను అని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి తిరుపతిలో హరిపురం కాలనీలో ఉన్నటువంటి పెద్ద మందిరంలో ప్రతి నెల 1వ తేదీ వాగ్దాన సందేశ ప్రార్థన కూటం జరుగుతుంది. మొదటి తేదీ గనుక పాటలు పాడుకొని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని ఆ నెలంతా ప్రారంభించుకోవటానికి ఒక ప్రత్యేక కూడికలాగా వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. ఇప్పటికే అనేక మంది పాలు పొంది దేవుని ద్వారా మేలులు పొందుతున్నారు. నిరభ్యంతరంగా జరిగే కూడికలో పాలు పొంది ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ప్రతి నెల 17వ తేదీ నగరిలో ఉన్నటువంటి మన ప్రార్థన మందిరంలో 17వ తేదీ సాయంత్రం 6 గంటలకి అక్కడ ప్రత్యేక ప్రార్థన కూడిక ప్రార్థన మందిరంలో జరుగుతుంది. గత 2 నెలలుగా జరుగుతూ ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా ఈ ప్రత్యేక కూడికలో పాలు పొంది ప్రభు ద్వారా ఆశీర్వాదాన్ని పొందండి. ప్రభు చిత్తమైతే ఇక్కడ కూడా ఒకరోజు తారీఖు నిర్ణయించి ప్రత్యేక ప్రార్థన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి సంఘపరమైన కూటాలు. సంఘపరంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసే కూడికలు ఇవి. దాని మూలంగా సంఘం బలపడుతుంది. వచ్చిన ప్రజలు ప్రార్థనలు చేసుకొని మేలులు పొందుతారు.
ఈ ప్రత్యేక ప్రార్థనలు అనేవి సంఘానికి ఒక పండుగలాగా, నెలకొకసారి మందిరంలో పండుగలాగా చేసుకొని చక్కగా ప్రభువుని ఆరాధించుకొని మహిమపరుచుకొనటానికి ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో రెండు రకాలైనటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఉదయిస్తాడట. ఇప్పుడు చూడండి, మనం ఉదయం లేచామంటే పరిశుద్ధత కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి సంఘానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. లోకములో ఉండి వారి వారి కార్యకలాపాలలో నడిపించబడే వాళ్ళు ఉన్నారు. యేసయ్యను విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలైనటువంటి జాతుల ప్రజలు ఉన్నారు. ఉదయం అయ్యేసరికి సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడా లేకపోతే క్రైస్తవుల మీద ఉదయిస్తున్నాడా? చెప్పండి. అందరికీ వెలుగు వస్తుంది. ఎటువంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తికి వెలుగు అనేది ప్రసాదించబడుతుంది. అదేవిధంగా నీతి భాస్కరుడగు యేసుక్రీస్తు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యప్రకాశాన్ని కలుగు చేస్తున్నాడట. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షమును కురిపించుచున్నాడు అని మనం చదువుతున్నాం. ఈ రాత్రి మీకు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షమును కురిపిస్తాడు. ప్రతి వారి జీవితంలో వర్షము కురిచినప్పుడు పొలములు ఏ విధంగా సేద్యపరచబడతాయో, రైతు ఆకాశం వైపు చూసి పొలాన్ని సేద్యపరుస్తూ సంబరపడతాడో, ఆ రీతిగా దేవుడు వర్షమును కురిపించటం ప్రారంభిస్తాడట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివినప్పుడు, భూమి మీద వర్షమును కురిపించువాడు పొలముల మీద నీళ్ళని ప్రవహింపచేస్తాడట. కురిసే వర్షాలు దీవెనకరమగు వర్షాలుగా ఉండాలి. నీతిమంతుడైనా అనీతిమంతుడైనా ప్రతి ఒక్కరి మీద వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. కురిసేటటువంటి వర్షం ఆయన అంటున్నాడు, భూమి మీద నేను వర్షాన్ని కురిపిస్తాను. నాకు బాగా గుర్తు, అమరావతిలో మన వాళ్ళు పొలం వేసుకున్నారు.
వంకాయ తోట వేశారు, టమాటా తోట వేశారు, మిరప వేశారు. కూరగాయలకు సంబంధించిన తోటను వాళ్ళు చక్కగా వేశారు. ఇక ఒక 10 రోజుల్లో కోసేసుకుంటారు అనుకుంటున్నప్పుడు వర్షాలు మొదలై వరదలు వచ్చి ఈ పొలాలని మునిగిపోయినాయి. వాళ్ళు ఒకటే బాధపడిపోతున్నారు, అయ్యో ఎంత కష్టపడి శ్రమపడి మనం పంటను వేస్తే కష్టార్జితం అంతా కొట్టుకెళ్ళిపోయిందే, నీళ్ళల్లో మునిగిపోయింది అని బాధపడతాం. కనిపించట్లేదు, దరిదాపులు అసలు పొలాలే కనిపించకుండా అయిపోయినాయి. ఇక ఆశలు నిరాశలైపోయి కూర్చొని దిగులుగా కూర్చొని ఉన్నారు. నీళ్లు తగ్గిన తర్వాత చూస్తే వీళ్ళ పొలం అట్లాగే ఉంది, నీళ్ళల్లోనే ఉంది, కానీ ఏది కొట్టుకెళ్ళిపోకుండా అలాగే ఉంది. మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. వాళ్ళ జీవితంలో ఎక్కడ లేని సంతోషం అనేది ప్రారంభించబడింది. ఎలా సాధ్యమైంది? వీళ్ళు ఒకటి ప్రార్థన చేసుకున్నారు, నాకు కష్టార్జితం అయ్యా, వెయ్యక పంట వేసాను, ఇలాగైపోయింది ఏంటని బాధపడుతూ నీళ్లు తగ్గేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అనుకున్న దానికంటే అధికమైనటువంటి దిగుబడి వచ్చేటట్లుగా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి, అందుకే అంటాడు, నేను నీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తాను, ఆ నీతిమంతుల మీద కూడా కురిపిస్తాను. అయితే ఈ దీవెనతో కూడినటువంటి వర్షం ప్రతి ఒక్కరి జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26 చదువుతారు. చూడండి, ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, వారిని నా పర్వతము చుట్టుపట్ల ఉన్నటువంటి స్థలములను, దేవుడు ఒక చోట నిలిచి ఉన్నాడు, ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థలములన్నింటినీ దేవుడు దీవెనకరంగా మారుస్తున్నాడట. ఇప్పుడు ఇక్కడ ఈ పుత్తూరులో ఈ ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ మందిరములో ఉన్నవారిని, ఈ మందిరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, టౌన్ అయినా గ్రామాలైన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటినీ కూడా ఈ మందిరము మీద ఉన్నటువంటి కనుదృష్టిని బట్టి దేవుడు దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని, దేవుని సన్నిధికి వస్తున్న నీతిమంతులను, ఒకవేళ అనీతిమంతులైనటువంటి వారైనా కావచ్చు, మందిరములో ఉన్న ప్రజలను, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా, ఎందుకంటే దేవుని మందిరం ఒక స్థలములో ఉంది అంటే ఆ మందిరములో ఉన్నటువంటి సంపద, ఆశీర్వాదం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ అనుభవిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరాన్ని బట్టి ప్రజలని దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. అందుకే అంటున్నాడు, నా పర్వతము చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశములన్నింటినీ నేను దీవెనకరమగు వర్షాన్ని కురిపిస్తాను. చక్కగా అంటున్నారు,
ఋతువుల ప్రకారం దాని సమయాల్లో వర్షాలు కురుస్తాయి. అవి కూడా ఏ వర్షాలట? గట్టిగా చెప్పండి. ఊరు వాడు కొట్టుకుపోయాయి కాదు. ఆ మధ్య ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆకాశపు వాక్యం విప్పు, విస్తారమైనటువంటి వర్షాలు కురవాలి, డ్యాములు దిగిపోవాలి, చెరువులు దిగిపోవాలి, సమృద్ధైన నీళ్ళు రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఊరుకోకుండా ఉంటాడా? తన భక్తులు చేస్తే ప్రార్థన వినకుండా ఉంటాడా? డ్యాములు దిగిపోయి, చెరువులు దిగిపోయి, దేశం మీదకి నీళ్ళు వచ్చి మనుషులందరూ ప్రాణభీతితో గడగడగడగడగడలాడిపోతున్నారు. కొన్నిసార్లు చేసే ప్రార్థనలో స్పష్టత లేకపోతే కురిసే వర్షాలు మన జీవితానికి నెమ్మది లేకుండా చేసేస్తుంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, దీవెనకరమగు వర్షం మన మీద కురిపించబడుట కొరకు మనం ప్రార్థించాలి. ఇప్పుడు ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు, మీరంతా ఉన్నారు. ఒక్కొక్కరి మీద దీవెనకరమగు వర్షం కురవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు. దేవుడు దీవెనకరమగు వర్షాన్ని కురిపింపచేసి మీ భూమి చక్కగా ఫలించేటట్లు, వేసిన ప్రతి పంట చక్కగా ఫలించేటట్లు, ఒకవేళ మామిడి తోటలైనా కావచ్చు, బొప్పాయి తోటలైనా కావచ్చు, సపోటా తోటలైనా కావచ్చు, ఫలవృక్షాలు వేసే తోటలు ఏదైనా కావచ్చు, రైతుగా నీ జీవితంలో సేద్యపరిచి పొలాన్ని పంటను వేసే ప్రతి పంట అది ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థనాపూర్వకంగా విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా నువ్వు పనిని ఆరంభిస్తే దేవుడు మన జీవితంలో దీవెనకరమగు వర్షాన్ని కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైతులు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? రైతులు, పొలాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెయ్యొద్దండి బాబా. ఏంది లేనట్టుగానే చూపిస్తున్నారు. మీరు అందరు పొలాలు ఉన్నాయి, మీ కొరకు ప్రార్థన చేయాలని చేయమన్నాను నేను. ప్రార్థన చేపిద్దామని, వేసే పంటలు వేసే టైం కాబట్టి, ఇది వ్యవసాయం చేసే పనులు టైం కాబట్టి, వేసిన ప్రతి విత్తనానికి గింజకు కావాల్సిన నీటిని దేవుడిచ్చి అది చక్కగా ఫలించి అభివృద్ధి పరచబడేటట్లు, నీ కష్టార్జితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఫలభరితంగా ఉండేటట్లు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థనాపూర్వకంగా నీవు దాన్ని ఆరంభిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కాలములలో చక్కటి ఫలితం వచ్చేటట్లుగా దేవుడు వర్షాన్నిచ్చి ఫలభరితాన్నిచ్చి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం చేత, శ్రేష్టమైన దీవెన చేత మన జీవితాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాడు. కొన్ని పర్యాయాలు మనం చక్కగా పంటను పండించుకోవాలి, చక్కగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అనుకున్నప్పుడు శత్రువు బలమైన కాడిని భుజాల మీద పెట్టేస్తాడు. అవిశ్వాసం అనేటటువంటి మాటను బోధిస్తాడు. ఆత్మీయంగా ఉజ్జీవజ్వాలగా రగిలించబడుతున్న జీవితం చల్లబడిపోయే పరిస్థితులు కలుగుతాయి. పరలోకము నుండి దీవెనకరమగు వర్షం మన మీద కురిపించబడితే
ఆ వర్షాన్ని బట్టి దేవుడు మనకున్నటువంటి ప్రతి బంధకాలని తెంచేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు చదువుతారు 27వ వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 27లో మధ్యలోనున్న మాట, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు, దేవునికి స్తోత్రం. దీవెనకరమగు వర్షము కురిపించబడటానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకం, చాలామంది కాడి కట్ల క్రింద బంధించబడి ఉన్నారు. ఆ కట్లను దేవుడు తెంచివేస్తాను అంటున్నాడు. ఏమిటి కాడి కట్లు? పట్టుమని మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దామంటే ఈ దేహం సహకరించదు, అదొక బంధకం. దేవుని వాక్యాన్ని పరిశోధిద్దామని బైబిల్ కానీ తెరిస్తే 2 నిమిషాలు కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, పటపట పటపట రెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి, ముందుకి వెనక్కి ఊగుతుంటారు. వాక్యాన్ని చదవనివ్వకుండా ఆటంకపరిచేటటువంటి కాడికట్లు. పూర్ణ బలముతో దేవునిని స్తుతించి ఆరాధించి నాట్యమాడి మహిమపరుద్దాము అని అంటే ఏదో తెలియని దుఃఖం, ఆవేదన మనసులో, దానిని బట్టి నాట్యమాడలేని పరిస్థితులు. కొందరు రాత్రింబగలు శ్రమ పడుతున్నా శ్రమ పడేటటువంటి కష్టార్జితను అనుభవించలేని పరిస్థితి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ కాడి కట్లను నేను తెంచి నీ జీవితంలో నిన్ను బాగు చేస్తాను, దాసులుగా ఉన్న వారి చేతిలో నుండి విడిపిస్తాను అంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, నాకు ఒక కథను తెలుసు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీకు ఒక్కొక్కరికి 5 బంగారు బిస్కెట్లు వచ్చేటట్టు చేస్తాను, ఇంత అవుతుంది, డబ్బులు నాకు ఇయ్యండి అని అడిగాడు. ఇవి గొర్రెలు గనుక తలకాయ ఊపి బంగారు బిస్కెట్లు, బంగారం అంటేనే అమితమైనటువంటి ప్రాణం. ఇప్పుడు సంఘంలో 5 బంగారు బిస్కెట్లు ఒక్కొక్కరికి వస్తాయని చెప్పేసరికి అందరు డబ్బులు తెచ్చిచ్చారు. ఈరోజు కూడా బంగారు బిస్కెట్లు లేదు, ఈరోజు కూడా లేదు. 5-10 ఏళ్ళు అయిపోయింది ఇంచుమించుగా. అడ్రస్ లేదు బంగారు బిస్కెట్. ఎండాకాలం వస్తే టోపీ పెడతాడు అందరికీ, ఎండాకాలం వస్తే టోపీ ఇస్తాడు, ఎండలు తల మాడిపోతుంది, వేసుకొని టోపీలు ఇస్తాడు. ఈరోజు వరకు కూడా ప్రజలు డబ్బులు పోయాయని ఏడుస్తున్నారు. ఆయన ఇచ్చేది లేదు, చేసేది లేదు. కొన్ని సందర్భాలలో మనుషుల్ని నమ్ముకొని ఉన్న కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టే పరిస్థితి, బంధకాలం. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతని కాడి కింద ఉన్నారు. ఏ కాడి అది చెప్పండి? ఏం బిస్కెట్లు? బంగారు బిస్కెట్లు అనే కాడి కింద ఉన్నారు. వస్తాయని చూస్తున్నారు. ఆ కాడి కింద నుండి బయటకు వచ్చేది ఎప్పుడు? దేవుని పూర్ణ బలంతో ఆరాధించేది ఎప్పుడు? మన కష్టార్జితం మీద దీవెనకరమగు వర్షం కురవాలి. మనకున్న బంధకాలు, మనకున్న కట్లు సమస్తం తెంచబడి మనం ధైర్యంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం. ఏ బంధకాలు ఉన్నా కానీ ఈ రాత్రి ప్రార్థన ముగింపులో ఒక ప్రార్థన మీరు చేసుకోవాలి. దేవుని దగ్గర మీరు ఎంతగా ప్రార్థన చేసుకుంటారో, ఈ ప్రార్థన కూటాన్ని ముగించుకొని మీరు వెళ్ళక మునుపే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. ఆశ్చర్యమైనటువంటి మేలును ప్రభు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. అందుకనే దేవుడు దీవెనకరమగు వర్షాన్ని నేను కురిపిస్తాను,
నీ కట్లన్నీ తెగిపోతాయి, నీ బంధకాలన్నీ తెగిపోతాయి. నీవు స్వేచ్ఛగా దేవుని ఆరాధించగలిగే పరిస్థితి కలుగుతుంది. ప్రార్థనా మందిరానికి ఒక కుటుంబీకులు వచ్చేవాళ్ళు. ఎప్పుడు చూసినా ఉసూరుమంట కూర్చునేవాళ్ళు. పాటలు పాడుతున్నా కానీ చప్పట్లు కొట్టకుండా ఉసూరుమంట కూర్చునేవాళ్ళు. ఆ కుటుంబంలో భార్యాభర్తలు పిల్లల్ని గమనిస్తూ ఉండేవాడిని. చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, పాట పాడేవాళ్ళు కాదు, వచ్చినా పాడేవాళ్ళు కాదు, ఉసూరుమంట కూర్చునేవాళ్ళు. అందరూ ఆత్మలు ఆనందిస్తుంటే వీళ్ళు ఆనందించకుండా అట్లాగే శిలలాగా నిలబడుకొని ఉండేవాళ్ళు. ఒక రోజున ఆరాధనలో అందరికంటే ఎక్కువగా పరవశించి ఆనందించి గంతులేస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళ జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేశాడు. ఇంతకాలం వీరు ఉసూరుమంట ఉండటానికి ఏదో కాడి కింద బంధించబడిపోయారు. ఎప్పుడైతే ఆ కాడి కట్లు తెంచబడ్డాయో లేచి నాట్యం ఆడుతున్నారు అందరూ. దేవుడు బంధకాలన్నీ తెంచేస్తే మన హృదయాలు ఎలా ఉంటాయంటే గొప్ప ఆనందంతో కేకలు వేస్తూ ప్రభువుని ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని మన జీవితంలో ప్రతి కట్లు తెంచటానికి దీవెనకరమగు వర్షాన్ని కురిపింపచేసి మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కలుగు చేసి మన బ్రతుకుల్ని ఆనందముతో నింపాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయాన్ని చెప్తాను. 2 అద్భుతమును కనపరిచే వర్షం. అద్భుతాన్ని కనపరిచేటటువంటి వర్షం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. పురుషుల్లో ఎవరన్నా చదవండి, జనాల్లో నుండి ఒకరు చదవండి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. స్త్రీలలో చదువుతారు. పద్దెనిమిది కూడా చూడండి. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు గోధుమ కోత కాలం ఇదే కదా, మీరు ఒక రాజుని నిర్ణయించండి అడిగినందుకు ఆకాశము నుండి ఉరుములను మెరుపులను ఆయన కురిపించటం ప్రారంభించాడట. దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క తలంపులకు మనం ఎక్కడ కూడా అడ్డుపడకూడదు. దేవుని ఆలోచనలకి, దేవుని యొక్క నడిపింపుకి ఎవరు అడ్డుపడకూడదు. ఒకవేళ అడ్డుపడితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు హెచ్చరిక పూర్వకంగా ఒక అద్భుతాన్ని కనుపరచగలిగేటట్లు ఎప్పుడైతే ఉరుములు మెరుపులు ప్రచండమైన వర్షం పడుతుందో ప్రజలు భయపడుతున్నారట. అమ్మో, దేవుని యొక్క కార్యక్రమాలలో మనం నిలిచి ఉండాలి, దేవునికి విరోధంగా మనం జీవించకూడదు, నా బ్రతుకులో ఒక అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం జరగాలి. ఈ అద్భుతము చేయబడేటున్న ఆ వర్షాన్ని బట్టి దేవుని సన్నిధిలో భయముతో వణకుతో ప్రభునామ సంకీర్తనం చేయగలిగేటట్లు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి మనకు ఉండాలి.
దేవుని ఇంటిలో ఓ దివ్యమైనటువంటి క్షేమం ఉండేటట్లుగా పోరాడాలి. పరలోక సంబంధమైనటువంటి దీవెన పొందగలిగేటట్లు ప్రార్థన చేసుకోవాలి. నేను నా కుటుంబం దీవెనకరంగా మార్చబడాలని ప్రభు సన్నిధిలో కోరుకున్నప్పుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మీ జీవితాలలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనం ప్రార్థిస్తే ప్రార్థన ఒక మహత్తరమైనటువంటి అద్భుత కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. దైవజనుడు అంటున్నాడు, ఇదిగో ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి చూడు, నీవు అద్భుతాన్ని చూడగలుగుతావు. తిన్నగా కొండ శిఖరం మీదకి వెళ్ళి చూస్తే ఒక అరచి అంత మేఘం సముద్రంలో నుండి ఎలా పైకి లేచి వస్తడం చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశంలో వర్షాలు పడకపోయినా ఏలియా మన వంటి స్వభావం గలవాడే కానీ ఆయన ఆజ్ఞ జారీ చేస్తే, శాసనం జారీ చేస్తే ఆకాశం నుండి వర్షం కురవకూడదంటే ఆగిపోయింది 3.5 సంవత్సరం. కురవాలి అంటే మరలా వర్షాలు ప్రారంభించబడ్డాయి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏలియాగా ప్రార్థనా వీరులుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయం నిమిత్తం ప్రార్థించినా అధికారపూర్వకంగా దేవుని దగ్గర చేరి మనం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మీద దీవెనకరముగు వర్షం కురిపించబడితే నీ ప్రార్థన పరమునకు చేర్చబడి మరుక్షణములో జవాబు నీ దగ్గరకు వచ్చి ఆ జవాబు ద్వారా దేవుని నామం నిన్ను బట్టి మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఉంటున్నటువంటి సంఘాల మీద దేవుని వర్షాన్ని కురిపించాలి. దీవెనకరముగు వర్షం కురిపించబడినప్పుడు ఆ వర్షంలో తడపబడిన మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఆనందముతో గంతులు వేయగలిగేటట్లు, సంతోషంగా మార్చబడగలిగేటట్లు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించాడా లేదా? చెప్పరే, గట్టిగా చెప్పండి. ఆశీర్వదించాడా లేదా? ఎంత ఆశీర్వదించాడంటే అంత ఆశీర్వదించారు. ఒక్కొక్కళ్ళ ఇళ్లలో 2 బళ్ళు ఉన్నాయి. బైక్ ఒకటి ఉండే, స్కూటీ ఒకటి ఉండే, ఇంకొక ఇంట్లో చూస్తే 4 బళ్ళు ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించకపోతే ఎక్కడి నుండి వచ్చేవి ఇవన్నీ? ఊహించని రీతిగా దేవుడు మన జీవితాలలో దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి భక్తి చేస్తూ నీతిగా జీవిస్తున్నందువలన మన జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే షోరూమ్ ఉన్నట్టు ఉంటుంది. బళ్ళు షోరూమ్ ముందు ఉంటాయి, బళ్ళు అన్ని బళ్ళు ఉంటున్నాయి. అప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా మా ప్రజల్ని ఇంతగా ఆశీర్వదించావా తండ్రి, ఎంతగా దీవించావా తండ్రి, నీ ప్రజలని ఎంత దీవించావు. ఈ దీవెన దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం. వారి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి. దేవునికి స్తోత్రం. వారు నివసిస్తున్న ప్రాంతాలంతా తెలియాలి ఈ దీవెనను గురించి. సమృద్ధి అయినటువంటి దీవెనను పొందుకున్నాము, మేము దీవించబడ్డాము అని. నా మట్టుకు నేను చెప్పగలను సేవకుడుగా, నేను ఎంత దీవించబడ్డానంటే అంత దీవించబడ్డాను. సేవకుడు మాత్రమే కాదు, అందరినీ దేవుడు దీవెనలోనే నడిపిస్తున్నాడు. దీవెన కర్మకు వర్షాన్ని కురిపింపచేసి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తున్నాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఇల్లు ఓపెనింగ్ అంటే వెళ్ళాను. వెళ్ళి ఆ ఇల్లు చూడంగానే మతిపోయింది నాకు. కారణం ఏంటంటే ఒంటినెట్టాడి ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో, నా చుట్టింట్లోనే 10 మంది ఉండేవాళ్ళు. తినటానికి కష్టపడుతూ అన్ని ఇబ్బందులు పడేవాళ్ళు. వెళ్ళి చూస్తే 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. 3 అంతస్తులు కట్టారు. అది చిన్నది కూడా కాదు, పెద్ద ఇల్లులు కట్టారు. నాకు అనిపించింది, ప్రభువా నీ ప్రజల మీద
దీవెనకరమగు వర్షాన్ని నీవు కురిపించావు గనుకనే వీళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితాలలో ఒక దీవెనకరమగు వర్షాన్ని కురిపింప చేయటానికి, సకల సమృద్ధిని మన జీవితానికి అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడో విషయం చెప్తాను. 3 బలపరచిన వర్షం. బలపరచిన వర్షం. 68వ కీర్తన 9వ చరణాన్ని చదువుతారు. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాటలు ఇక్కడ రాయబడి, నీ స్వాస్థ్యము మీద. ఎవరు ఆయన స్వాస్థ్యం? చెప్తారు ఎవరన్నా? ఎవరు ఆయన స్వాస్థ్యం? మనమే. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనమే ఆయన స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యము మీద నీవు వర్షాన్ని సమృద్ధిగా కురిపించావు, అది అలసి ఉండగా. ఏం చేశాడట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అలసి ఉండగా. అలసి ఉండగా అనే దానిని గురించి నేను చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎటువంటి బలము కంటే పరిశుద్ధాత్మ యొక్క బలము నీకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది అని. కొన్నిసార్లు ఈ ఆత్మీయ యాత్రలో మనం పరిగెత్తుతున్నప్పుడు పరిగెత్తి 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 అలసిపోతున్నాం. ఇంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, దేవుడు మాకు కార్యాలు చేయట్లేదని అలసిపోతున్నాం. ఎవరైతే అలసిపోతున్నారో ఆత్మీయతలో, దేవుడు వాళ్ళందరినీ ఏం చేయాలంటున్నంటే, నేను నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో నీవు అలసిపోయావో, ఏ విషయంలో సమస్యల పాటు కలిగి జీవించావో, ఒక పనిని ప్రారంభించి అలసిపోయావు, చెప్పులు అరిగేటట్టు తిరిగి అలసిపోయావు, ఇది సాధ్యపడదు, ఇది జరగదు అనుకొని నీవు విరక్తి చెంది సమస్యలు పాటు కలిగి ఒక దగ్గర కూర్చున్నావు. దేవుడు అంటాడు, నా స్వాస్థ్యం మీద నేను వర్షాన్ని కురిపిస్తున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఒకవేళ అలసిపోయారేమో, వ్యాపార ప్రయత్నాలు చేసి అలసిపోయారేమో, వ్యవసాయం చేసి 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 సమస్యలు పాటు కలిగి అలసిపోయారేమో, పిల్లల విషయంలో వాళ్ళు మాట వినకపోతే, చెప్పిన మాట వినకపోతే విసిగిపోయి అలసిపోయి వేసారిపోయి, ఏమిటి నా జీవితం ఇలా అయిపోతుందని నువ్వు అలసిపోయి కూర్చున్నవేమో. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది, దీవెనకరమగు వర్షాన్ని నేను నీ మీద కురిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఉంటున్నటువంటి సంఘపు పరిచర్యను బట్టి ఒకవేళ అలసిపోయావేమో, నీ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విసిగి వేసారిపోయి అలసిపోయి సొలసిపోయి, అసలు నేను చేస్తున్నది మహిమ కలిగిన పరిచర్యనా, నేను చేస్తున్నటువంటి సేవ దేవుడికి అంగీకారంగా ఉందా లేదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా లేదా అనేటటువంటి ఒకవేళ బలహీన పడిపోయి కూర్చున్నావేమో, ఆశ్చర్యకరుడకు దేవుడు అంటాడు, నువ్వు నమ్మిన దేవుడు ఎన్నడూ నిన్ను సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నడూ నిన్ను సిగ్గుపరచ, నిన్ను పిలిచాడు. ఈ మహిమ కలిగిన పరిచర్య నిమిత్తం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ప్రతి ఒక్కరిని, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కడవరి దినములలో దేవుడు ఒక్కొక్కరిని ఆత్మ బలము చేత బలపరుచునుగాక. ఆమేన్. ఆత్మ బలము చేత బలపరిచి
మన జీవితానికి క్షేమాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. నీవు బలపరచబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకోవాలి. అప్పుడే మన జీవితంలో క్షేమం. యెషయా ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదివినప్పుడు, నిజమే, అలసిపోయిన వారికి నెమ్మదిని కలుగు చేయండి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చూడండి. ఎవరైతే అలసిపోయి ఉన్నారో వారికి నెమ్మదిని కలుగు చేయటం ప్రారంభిస్తాడట. ప్రియ దేవుని ప్రజలారా, ఏ పరిస్థితిని బట్టి నీవు అలసిపోయి కూర్చున్నావో దేవుడికి మీదట నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు నెమ్మదినివ్వబోతున్నాడు. దేవుడు నీకు ప్రశాంతతను కలుగు చేయబోతున్నాడు. హోసన్న సంఘ సహవాసంలో హెచ్చరికలు ఉంటాయి. హోసన్న సంఘాలలో ఖండితమైన మాటలు ఉంటాయి. ఈ ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో కట్టబడిన సంఘం ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో కట్టబడిన సంఘం ఇది. ఒక్కొక్క సేవకుడు ప్రేమగా మాట్లాడతాడు, అందరిని కలుపుకొని ప్రేమగా మాట్లాడుకుంటాడు. అవసరమైతే అన్నాలు వండించి అందరు చుట్టూ కూర్చొని ఆయన మధ్యలో కూర్చొని అందరికి వడ్డించి పెడతా ఉంటాడు. ఒక్కొక్క సేవకుడు అది చేయకపోవచ్చు, అంత ప్రేమగా ఆకర్షించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక్కొక్క సేవకుడు వాక్యం చేత ఖండించి గుచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఒక్కొక్క సేవకుడు నిలువు మోకాళ్ళ మీద పెట్టి ప్రార్థన అయిపోయిన దాకా నిలువు మోకాళ్ళ మీద పెట్టి కోటాన్ని జరిపించే సేవకుడు ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా నడిపిస్తారు. ఎందుకు నడిపింపు? సంఘానికి ఎందుకు వస్తున్నాము, ఆదివారాలు ఎందుకు వస్తున్నాము, ఇలాగ ప్రత్యేక ప్రార్థనలకు ఎందుకు వస్తున్నాము, మేమందరం ఆయా ప్రాంతాల నుండి ఎందుకు వస్తున్నాం అని అంటే, మనమందరం సిద్ధపరచబడటానికి వస్తున్నాం. దేనికి వస్తున్నాం చెప్పండి? ఎక్కడికి? ఏ ఊరికి? ఏ ఊరికి వెళ్ళడానికి సిద్ధపరచబడ్డానికి వస్తున్నాం? పరలోక రాజ్యానికి సిద్ధపరచబడ్డానికి వస్తున్నాం. మనల్ని అందరినీ పరిశుద్ధాత్ముడు సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. ఆ సిద్ధపరచబడిన సంఘములు నీవుండి, నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి చేర్చబడాలి, నేను కూడా దేవుని యొక్క కృప పొందుకోవాలని సంసిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఏ హోసన్న విశ్వాసి సేవకుల్ని కానుకలు లెక్క అడగకూడదు. సేవకుడిని కానుకలు లెక్క అడగకూడదు. ఎంత వస్తున్నాయి, ఏం చేస్తున్నావు అని ఎవడు అడగకూడదు. నువ్వు దేవునికి ఇవ్వాలనుకొని ఇస్తున్నావు, దేవునికి ఇవ్వండి. మీ కష్టార్జితం ఆయన ఎట్లా ఖర్చు పెడుతున్నాడో ఆయన దేవుడికి లెక్కప్ప చెప్తాడు. మీరు హృదయపూర్వకంగా ఇస్తున్నారు, దశంభాగాలు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ప్రతిష్ఠార్పణలను ఇస్తున్నారు. ఇంట్లో సొరకాయ చెట్టు సొరకాయలు కాస్తే మొదటి ప్రథమ ఫలం అని చెప్పి 10 కాయలు తీసుకొచ్చేస్తున్నారు. తినండి అయ్యా మీరు అని చెప్పి తీసుకొచ్చేస్తున్నారు. అన్నీ తెచ్చిస్తున్నారు. సేవకుడు దాన్ని తింటున్నాడా లేకపోతే పడేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అనేది అది మీరు లెక్క అడగకూడదు. వాళ్ళని సేవకులుగా మమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు, న్యాయ తీర్పు ఎదుటి నిలవబెడతాడు. సంఘానికి వస్తే చక్కగా వాక్యం వినండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి, చేతనైతే కానుకేయండి, సంతోషంగా వెళ్ళాలి. కానీ పేచీలు పెట్టుకొని గొడవలు చేసుకోకూడదు సంఘాల్లో. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళు
స్థానిక సంఘస్థులు. సంఘం మీద మీకు బాధ్యత అనేది ఉండాలి. బాధ్యత అంటే అందరూ ఏకమవ్వమని కాదు దీని అర్థం. సంఘ ప్రతిష్టతను కాపాడేటటువంటి వాళ్ళై ఉండాలి. కొన్ని సందర్భాలలో సేవకుని ప్రక్కన పెట్టి సొంత ఆలోచనలు చేయకూడదు. ఏదైనా సేవకుడి దగ్గర ఆలోచన తీసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ మీరు పంటను వేయాలనుకున్నా సేవకుడి దగ్గర విత్తనాలు తీసుకొచ్చి ప్రార్థన చేసుకుని పంటను వేయండి. మీరు మందిరానికి వస్తూ పోతూ ఉండాలి. ఇది మందిరం ఊరు బయట ఉంది, ఊరిలో లేదు. మందిరం ఊరు బయట ఉంది. వస్తా పోతా ఉండాలి. ఏదో గాలివానకు ఒకసారి వచ్చి కనబడి వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. దేవుడు మమ్మల్ని నమ్మి మమ్మల్ని పిలిచి పరిచర్యను మాకు అప్పచెప్పాడు. మా సంస్థ నాయకులకు మేము లెక్క అప్పచెప్పుకుంటాం. మా యొక్క సెంటర్ తరపున పరిస్థితులన్నీ సంస్థకు చెప్పుకుంటాం. అంతేగాని మీరు ఫోన్లు చేసి అడావుడుగా ఆయన కుదరదు, ఈయన మార్చేయాలి, ఆయన మార్చేయాలని అంటే కుదరదు. అట్టగా మార్చేయాలంటే కొత్త సొక్కా ఏంటి? ఈ షర్టు పనికి రాలేదని తీసి పక్కన పడేసి కొత్త షర్ట్ వేసుకోవడానికి. ఆయన మార్చాలి, ఈయన మార్చాలని అంటే బురద తెలితే మారుస్తారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుల జోలుకు పొరపాటును రాబాకని మీకు ఆశీర్వాదం ఉండదు. చాలా అది అలసి ఉండగా ఎవరైతే ఆత్మ నింపుదల లేకుండా అలసిపోయి ఉన్నారో, అలసిపోయిన వారి మీద దేవుని ఆత్మ వర్షాన్ని కురిపిస్తాడు. వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. వారి మీద దేవుని ఆత్మ ప్రవాహం కురిపించబడాలి. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపయు క్షేమాన్ని ఆశీర్వాదాన్ని కలుగు చేయాలి. దాని నిమిత్తంగా దేవుని దగ్గర చేరి ప్రార్థన చేస్తే దేవుడు దీవెనకరమగు వర్షాలు కురిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఎక్కడ కూడా అలసిపోకుండా ఆత్మ బలము చేత మనం నింపబడి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారు? చెయ్యత్తను చూద్దాం. అంటే మీరు ఎత్తితే లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామని అంతే, ఇంకేం లేదు. చెయ్యత్తను చూద్దాం ఎంతమంది పరిశుద్ధాత్మ పొందారు. శనివారం కోటాలకు వస్తేగా, శనివారం పరిశుద్ధాత్మ కోటాలకు వస్తేగా సంఘాలకి. శనివారం పరిశుద్ధాత్మ కోటానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఉపవసించి ప్రార్థన చేసి నేను ఆత్మ పొందుకోవాలయ్యా. మనం బాప్తీసాలు ఎంత పొందుకున్నా పరిశుద్ధాత్మ అనే టికెట్ లేకపోతే పరలోక రాజ్యానికి పోం. అది ఎవరైనా కావచ్చు. దేవుని ఆత్మ అనే ఒక ముద్ర మనకు వేయబడాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటేనే మహిమ కలిగినటువంటి సంఘముగా మార్చబడి పరలోక పౌరసత్వాన్ని పొందుకుంటా. ఆత్మ లేనివాడు తెలిసిన మాటలే కానీ పొందుకోరు. పొందుకోవాలంటే లోపల నేను తీసి బయట పడేస్తే కానీ ఆ ఆత్మ లోపలికి రాడు. లోపల సకల విధములైన చెత్త ఉంటే, సకల విధములైన కల్మషం ఉంటే పరిశుద్ధాత్మ నీలోకి ఎందుకు వస్తాడు? అది లోపల నుండి బయటికి వెళ్తేనే కదా దేవుని ఆత్మ లోపలికి రావటానికి. పరిశుద్ధాత్మ ప్రవాహం మన జీవితంలో ఉంటే ఆత్మ మన జీవితాన్ని నూతనపరిచి నూతన జీవాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని కొరకు అవసరమైతే 1 రోజు 2 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఏది లేదో దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. 3 సార్లు బైబిల్ ఫుల్గా చదివామన్న వాళ్ళు చేయత్తను చూద్దాం. 3 సార్లు నేను సంపూర్తిగా బైబిల్ చదివానయ్యా అన్నవాళ్ళు చేయత్తను చూద్దాం.
మిగిలిన వాళ్ళకి ఏం బిజీయా మా మీద ఆర్డర్లు వేయటం మాని బైబిల్ చదవండి అయ్యా, పరలోక రాజ్యానికి పోతారు. ముందు పొందాల్సిన మారు మనసు పొందండి సంఘంలో. అసలు వాక్యం చదువు ముందు, దేవుని వాక్యం మీద నువ్వు స్థిరపడ ముందు. వాక్యం తెలియకుండా, ఏమి తెలియకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, ఏమి లేకుండా మా మీద అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు. ఇలాంటివన్నీ వస్తూ ఉంటే నేనేం పెద్ద పట్టించుకోను, నేను మామూలుగా చూస్తూనే ఉంటాను. ఎందుకనంటే ఎన్నెన్నో పడితేనే ఇంత దాకా వచ్చాం మేము ఇక్కడికి. ఏ సంఘ సహవాసానికి వెళ్ళేవాళ్ళైనా కానీ, ఏ సంఘ సభ్యులైనా కానీ సంఘాల మీద మీరు ఆజమాయిషి చేయబాకండి. అవసరమైతే సేవకుడి కొరకు ప్రార్థించండి, మనఃపూర్వకం ప్రార్థించండి. ఇవి కడవరి దినాలు, ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలు. అందుకని ఎవరి భక్తిని వాళ్ళు కాపాడుకునే రోజులు ఇవి. దేవునికి స్తోత్రం. నన్నేమి రవి పాస్టర్ కాపాడలేడు, మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా. నన్ను ఆయన కాపాడతాడులే రవి పాస్టర్ గారు అని నేను అనుకుంటే ఆయన నన్నేం కాపాడలేడు. ఒకవేళ ఆయన అనుకోవచ్చు నన్ను కాపాడతాడని. మేము ఒకరికొకరు కాపాడుకున్న, దేవుడు కాపాడకపోతే అర్థమైందా? అందుకని ఇవి కడవరి దినాలు. ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. అందుకని ఎవరి వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయతను వాళ్ళు కాపాడుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా, ఒకవేళ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పట్లేదా, ఇంటి దగ్గర ప్రార్థన చేయండి బాగా. ప్రభువా, ఆదివారం పూట మా పాస్టర్ గారు బ్రహ్మాండంగా వాక్యం చెప్పాలి నాయన, ఆ నోటిని ముట్టును ఆయన, ఆ నాలుకను ముట్టును ఆయన, తిప్పును ఆయన, చక్కటి మాటలు రావాలి నాయన, పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగించు నాయన, మాకు ఆదరణ కలిగే మాటలు రావాలి నాయన అని మీరు ప్రార్థన చేసుకొని కానీ వచ్చారనుకో, ఎప్పుడు బాగా చెప్పను పాస్టర్ ఆ రోజు వాక్యం బాగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేసుకోకుండా అడావుడిగా బైబిల్ ఎత్తుకొని వస్తే ఏమవుతుంది? ఆయన చెప్పిన మాట మీకు చెవులో పడినా, హృదయంలో పడాలన్నా ప్రయోజనం ఉండదు కదా. అందుకని ఏ సంఘ సభ్యులైనా కానీ వాక్యం సరిగ్గా క్రియ జరగాలంటే మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి రావాలి. అప్పుడు సేవకుడు ఏదన్నా బోధించాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడే మాట్లాడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన జీవితంలో ఒక అద్భుత క్రియ చేయాలని కోరుకుంటున్నాడు. దీవెన కర్మకు వర్షాన్ని కురిపించి పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ఇచ్చి ఆత్మ సంపద చేత మా జీవితాన్ని నింపాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 28లో కూడా, అక్కడ కూడా ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసిస్తారు. ఎవరి వలన భయము లేకుండా, ఏ భయము లేకుండా సురక్షితంగా. వర్షం మన మీద కురిపించబడితే సురక్షితంగా ఉంటాం మనం, భయం ఉండదు. నగిరిలో కూడా చెప్పాను నేను, చచ్చిన బావును చూసి భయపడేవాడు ఉన్నాడని. చచ్చిపోయింది పాము, దాన్ని చూసి కేకలు పెడతా అరుచుకుంటూ వచ్చినోడు ఉన్నాడని. దేవుని వాక్యం అంటుంది, ఏ భయము నిన్ను ఏ విధంగా కలవర పెట్టకుండా, ఎవరి భయము లేకుండా వారు సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరంతా సురక్షితమైన యేసయ్య రెక్కల క్రింద ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు సురక్షిత రెక్కల క్రింద ఉండాలి. ఆయన మన జీవితానికి ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఇక ఒక 4-5 రోజులు అయిందంటే అర్ధ సంవత్సరం ముగించబడిపోద్ది, మరొక అర్ధ సంవత్సరం ప్రారంభించబడుతుంది.
ఈ 6 నెలల ముగింపులో దేవుని సన్నిధిలో మనం ఏం కోల్పోయామో, ఏది పోగొట్టుకున్నామో, దేని ద్వారా దేవుని ఆశీర్వాదం మనకు కలగలేదో వాటినన్నిటిని దేవుని దగ్గర తెలుసుకొని పొందుకొని మనం ప్రార్థన చేసుకోగలిగితే నిశ్చయంగా ప్రభు దీవెనకరమగు వర్షాన్ని కురిపింపచేసి నిన్ను సురక్షితంగా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలవబడతారు. లేచి నిలవబడి పొలం పంట వేసేవాళ్ళైనా, రైతులు, పరిశుద్ధాత్మ నింపుదల లేని వాళ్ళైనా, వాక్యక్రియ జీవితములు లేని వాళ్ళైనా దేవుని సన్నిధిలో చేరి ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరమెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు అనాలోచనగా ఉండకుండా నేను నా కుటుంబం సురక్షితంగా ఉండాలి, వాక్యపు వెలుగు నా జీవితంలో కలగాలి, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించబడుతుంది అంటున్నాడు. ఈ రాత్రి ఒక తీర్మానం కలిగిన ప్రార్థన చేసుకుందాం. భూమి మీద నీవు వర్షాన్ని కురిపిస్తానన్నావు. నా దేవా, నా మీద వర్షాన్ని కురిపించయ్యా. నా కుటుంబం మీద వర్షాన్ని కురిపించు. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ కష్టార్జితం అనుభవించలేకుండా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ పంట వేస్తే ఫలితం రాలేదా, ప్రార్థన చేసుకోండి. పిల్లలు మాట వినట్లేదా, లోబడట్లేదా, విధేయులుగా లేరా, ప్రార్థించండి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే ప్రభు క్రియ చేయటం ప్రారంభిస్తాడు. వాక్య హెచ్చరికలు వినబడినప్పుడు దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దీవెనకరమగు వర్షం నా మీద కురవాలి, దీవెనకరమగు వర్షం నా మీద కురవాలి. నేను ఆత్మపూర్వకమైన వ్యక్తిగా మార్చబడాలి. దేవా, నా జీవితంలో అద్భుతము చేయండి. ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగిన వర్షాన్ని కురిపించు. నేను నా కుటుంబం దీవించబడేటట్లు, ఆశ్చర్య కార్యాలు జరిగేటట్లు అద్భుతాన్ని చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కాడి కట్లను దేవుడు తెంచబోతున్నాడు. నీవు ఎవరి కింద బానిసగా మార్చబడ్డావో ఆ బానిసత్వపు కట్లు ప్రభు తెంచబోతున్నాడు. అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ మందిరము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటినీ దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆయన దీవెన చేత నింపాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలపరిచేటటువంటి వర్షం, ఆయన స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కురిపించబోతున్నాడు. ఇదిగో నీ మీద ఆయన వర్షాన్ని కురిపించబోతున్నాడు. ఓ విశ్వాసి సేవకుడా, దేవుడు నీ మీద వర్షాన్ని కురిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని కురిపించబోతున్నాడు. ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది. అలిసిపోయావా? అలిసిపోవద్దు. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. అగ్ని అభిషేకము కుమ్మరించబడుతుంది. ప్రవాహపు కుమ్మరింపు జరుగుతూ ఉండగానే దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని అభిషేకం అలసిపోయిన వారిని నీ ఆత్మతో నింపు నాయనా. ఎవరైతే సమస్యలు పాటు కలిగి కూర్చున్నారో బలపరచండి,
వాక్యమయ్యున్న దేవుడుగా బలపరచండి. ఎవరు కృంగిపోకూడదు, ఎవరు కృషించిపోకూడదు, ఎవరు తొట్టిల్లిపోకూడదు, ఎవరు కృంగిపోకూడదు. నాయన నీ కృపతో ఒక్కొక్కరిని నింపమని వేడుకుంటున్నా. స్తుతి 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 స్తుతి. నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే, నీ నోరు తెరిచి ప్రార్థిస్తూ ఉండగానే అలసిన నీ బ్రతుకుని దేవుడు బలపరుస్తున్నాడు. అలసిన నీ బ్రతుకుని దేవుడు బలపరుస్తున్నాడు. ఆత్మ చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు. కృప చేత దేవుడు నిన్ను నింపుతున్నాడు. ఏ స్థితిలో నీవు అలసిపోయావో అలసిన నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. అదిగో కృప చేత నింపబడు. దేవుని కృపను పొందుకో, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకో, ఆనందాన్ని పొందుకో, కృపను అనుభవించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. ప్రాణ ఆత్మ వీడు ప్రాణాత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. గట్టిగా ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మ అలంకరించుమయా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ప్రాణాత్మ శరీరము అదిగో దేవుని ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీకు కలుగుతుంది. శరీరము నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయా. నీ ఆత్మవరములతో అదిగో పరిశుద్ధాత్మ వరముల చేత నిన్ను నింపుటకై నీ ఆత్మవరములతో అను అలంకరించుమయా. ప్రాణాత్మ శరీరము అలసిన వారికి
ఆత్మాభిషేకాన్నిచ్చి నిన్ను బలపరిచి బలమైన అభిషేకముతో నింపుటకాయ్ అర్పించుచున్నానయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించయా నీ ఆత్మవరము పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకించు అలంకరించుమయ్యా నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా ఆయన నీతిమంతుల మీద వర్షాన్ని కురిపించువాడు పరిశుద్ధాత్మ ప్రవాహపు నిపుణులు అనుగ్రహించి నూతన కృప నూతన ఉజ్జీవం పరిశుద్ధాత్ముడా 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 అగ్ని మండించు అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు ఒక్కొక్కరి పెదవులను తాకండి ఒక్కొక్కరి పెదవులను తాకండి అగ్ని చేత అభిషేకించండి ఆది అపోస్తుల దినములో కుమ్మరించబడినట్లు kabakala kataraba kabala kashalanda raba kalabala katura bala karabala katura bala katura riba baba 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 la rala shaba baba la karanda la katika landa la bala agni mallinchu అగ్ని మండించు అగ్ని మండించు ఈ ఆత్మ ప్రవాహము కుమ్మరింపు ఈ సంగమ మీద కూడి వచ్చిన ప్రజల మీద కుమ్మరించు నాయన
సంఘములో ఉన్న ఒక్కొక్కరి మీద నీ ఆత్మను కొమ్మరించు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపించు. ఒక్కొక్కరు నూతన బలవంతులు కావాలి. బలపరచండి నాయన. సంఘములో ఉన్న వాళ్ళందరినీ బలపరచు. కూడి వచ్చిన వారందరినీ బలపరచు. ఒక్కొక్కరిని నీ ఆత్మతో నింపు. పొలము పంటలు దీవించబడాలి. ఉద్యోగాలు చేస్తున్న వారి ఉద్యోగాలు ఆశీర్వదించబడాలి. వ్యాపారాలు ఆశీర్వదించబడాలి. చేతి పనులు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. చదువుతున్న పిల్లలకు మంచి జ్ఞానం కలగాలి. నీ కృపతో ఒక్కొక్కరిని నింపండి. సేవకుల సేవా జీవితాన్ని ఆశీర్వదించండి. వారి వారి పరిచర్లు దీవెనకరంగా మార్చబడాలి. నీ కృపతో ఒక్కొక్కరిని నింపు. నీ కృపతో ఒక్కొక్కరిని నింపు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. యేసయ్యా ఆనందము నీవే, నారాధన నీవే. జ్యోతిర్మయుడా 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 నిరంతరం 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 నీతోనే జీవించాలని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ
సిగ్గుపడరంటివే. ప్రభు మనతో సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లుతాం. గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తానన్నాడు. దీవెనకరమగు వర్షాన్ని కురిపిస్తానన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి మీద వర్షాన్ని కురిపింపచేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్థానిక సంఘస్థుల మీదను, కూడి వచ్చిన ప్రజలందరి మీదను, ఈ మందిరానికి చుట్టుపక్కల ఉన్న పట్టణాన్ని ప్రాంతాలన్నిటినీ కూడా దీవెనకరమగు వర్షమును దేవుడు కురిపింపచేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసుక్రీస్తు వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహ శరీరాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఆశ్చర్యకరమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ పుత్తూరు సేవని, విశ్వాసుల్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ ప్రార్థనా కూడికని బట్టి మీకు స్తోత్రాలు. ప్రవచనపూర్వకమైనటువంటి వాక్యంతో ఈ రాత్రి మా మధ్యకు దిగి వచ్చినందుకై మీకు స్తోత్రం. ఈ సంఘం మీద దీవెనకరమగు వర్షాన్ని మీరు కుమ్మరించి వెళుతున్నందుకై మీకు స్తోత్రం. ఆశీర్వాదకరమగు వర్షాన్ని మీరు పంపించినందుకై మీకు స్తోత్రం. ఆరోగ్యకరమైన వర్షాన్ని ఈ సంఘం మీద మీరు కుమ్మరించినందుకై మీకు స్తోత్రం. ఆత్మ కలిగించే వర్షాన్ని, అభిషేకించే వర్షాన్ని, ఆరోగ్యకరమైన వర్షాన్ని ఈ సంఘం మీద, విశ్వాసుల మీద, కూడి వచ్చిన నీ ప్రజల మీద, సేవకుల మీద, చుట్టుపక్కల గ్రామాల మీద మీరు కుమ్మరించండి తండ్రి. అనేక మందిని మీరు వేల వేసుకొని ఈ సంఘానికి తీసుకొని రండి. వారి ఉద్యోగాలు దీవించబడును గాక, వ్యాపారాలు దీవించబడును గాక, వారి ఆత్మీయ జీవితాలు దీవించబడును గాక, వారి ఇంటి మీద దీవెనకరమగు వర్షము కుమ్మరించబడును గాక, వారి శరీరాల మీద ఆత్మ సంబంధమైన వర్షము కురుచును గాక. అట్టి కార్యాలు మీరు జరిగించండి తండ్రి. ఈ ప్రజల మీద, ప్రాంతాల మీద దీవెనకరమగు వర్షాన్ని మీరు కుమ్మరింప చేయండి. మరొక్కసారి మేము ఈ స్థలాన్ని కలుసుకున్నప్పుడు, ప్రాంతాన్ని దర్శించినప్పుడు ప్రతి వారి మీద నీ వర్షము కుమ్మరించబడి ఉండునుగాక, నీ ఆత్మ నింపబడి ఉండునుగాక, వరములతో నిండుకొని ఉండునుగాక. సేవకులు కూడా విశేషమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ స్థలములో అడుగుపెట్టిన ఆ స్థలములో దీవెనకరమగు వర్షాన్ని కుమ్మరించండి. విశ్వాసుల మీద కుమ్మరించండి. నిండైనటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మీ ఘనమైన చేతిలో బలమైన పాత్రగా మీరు వాడుకోమని, ఈ ప్రాంతాన్ని, ప్రజల్ని మీ మహిమగల రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని నీ చేతులకి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ సంఘం మీద, సంఘ విశ్వాసుల మీద, చుట్టుపక్కల విశ్వాసుల మీద, గ్రామాల మీద ఆయన ఆత్మవర్షము కుమ్మరించునుగాక, దీవెనకరమగు వర్షం కుమ్మరించునుగాక, ఆరోగ్యకరమైన వర్షం కుమ్మరించునుగాక. ఆమేన్.